కూడా స్పందించారు. ఆయన చాలా చాలా కీలకమైనటువంటి కొన్ని కామెంట్స్ చేశారు. ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే కోర్టు తీర్పు ఇలా వచ్చింది. సో ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తర్వాత బంద్కి పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తుంది. నోటుకాడ ముద్దను బీసీలకు అందించినటువంటి ముద్దను లాగేసే ప్రయత్నం తొందరపాటు చర్యల వల్లే ప్రభుత్వం చేసిందన్నట్టు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. సో ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం చాలా కీలకం కాబోతుంది. చర్చలు జరుగుతున్నాయా, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం చాలా కీలకం కాబోతుంది. సో ఇక్కడ బీసీకి సంబంధించినటువంటి నేతగా ఇక్కడ కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు, ప్రధానంగా దీనికి సంబంధించి అక్కడ ఆందోళన ఏం జరుగుతున్నాయి, ఆర్ కృష్ణ చెప్పినట్టు బంధుకు ఒకటి పిలిపిస్తే ప్రభుత్వం ఎలా అడ్డుకట్ట వేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇది చాలా కీలకంగా మారింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు జరిపే అవకాశం కనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే పకడ్బందీగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కల్పించేందుకే 42% రిజర్వేషన్ కల్పించేందుకే బిల్లును పంపారు. అసెంబ్లీలో తీర్మానం జరిగింది. దీనికి అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిసింది. దాన్ని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. దాని తర్వాత ఆర్డినెన్స్ కూడా పంపించడం జరిగింది. అక్కడ పెండింగ్ లో ఉన్నది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని కూడా చెప్పింది. కాబట్టి ఆ హామీని నెరవేర్చేందుకే 9 జీవోని తీసుకొచ్చింది. ఆ 9 జీవోకి సంబంధించి కూడా చట్టబద్ధంగా 9 జీవో తీసుకొచ్చామని కూడా ఇక్కడ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఇక ఈ ఇంప్లీడ్కి సంబంధించి ఆర్ కృష్ణ లాంటి వారు బీసీ నేతలంతా కూడా దీనికి ఈ 9 జీవో బిల్లుకు సంబంధించి కూడా వాళ్ళు అనుకూలంగా ఇక్కడ పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు తీర్పు వేరే విధంగా వచ్చిన తర్వాత ఇక అంతా కూడా ఇది ప్రభుత్వం పైన వ్యతిరేకిస్తా ఉన్నారు. ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే ఈ రిజర్వేషన్ కి ఇలాంటి ఈ జడ్జిమెంట్ ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది. ఇక దీనికి వాళ్ళు బీసీ బంధు కూడా పిలుపునిస్తామని కూడా సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఇక ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, దీనికి ఏదైతే పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. హరీష్ ఒకటి అంటే ముందు నుంచి బీజేపీ కానీ లేకపోతే ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేస్తున్నట్టు ఇది జరిగే పని కాదని ఈటెల రాజేంద్ర కొంచెం ముందడుగేసి ఆయన లాంటి వారు చాలా కీలకంగా మాట్లాడారు. ఒకవేళ జరిగినా కూడా గతంలో సహారాకు సంబంధించినటువంటి కేసు విషయంలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఇలాంటి ఉటంకిస్తూ మళ్ళీ ఇది చెల్లదు, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి, కోర్టు కొట్టేసే అవకాశం ఉందని చెప్పారు. సో ఇప్పుడు కోర్టు స్టే విధించడం బీజేపీపై ఏమైనా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే అవకాశం, ఎందుకంటే ప్లాన్ ఏ ప్లాన్ బీసీలో కూడా ఒకవేళ జరగకపోతే బీజేపీని విమర్శించే అవకాశం, కేంద్రాన్ని విమర్శించే అవకాశం ఉందని కొన్ని వార్తలు వినిపించాయి. సో ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది ఇప్పుడు? ఖచ్చితంగా, ఎందుకంటే బీసీ రిజర్వేషన్ బిల్ అనేది కీలకము. ఇది ఏదైతే కొన్ని సంవత్సరాలుగా ఇతర పార్టీలన్నీ కూడా బీసీ రిజర్వేషన్ కి సంబంధించి పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. దానికి కట్టుబడలేదు. ఇక కాంగ్రెస్ అయితే ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, ఎన్నికల బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్ పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. హామీ మేరకే బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకే దానికి చట్టబద్ధమైన బిల్లు చేసింది. ఆ బిల్లుకు సంబంధించి కేంద్రానికి పంపింది. కేంద్రం కూడా ఇక్కడ శాసనసభలో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ ఈ శాసన సభ్యులంతా కూడా ఆమోదం తెలిపారు. అక్కడ శాసన మండలిలో కూడా సభ్యులంతా కూడా అన్ని పార్టీల సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లు బీసీలకు సంబంధించి కూడా మేలు జరగబోతుంది, మేము దీన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నామని కూడా శాసనసభ వేదికగా శాసన మండలి వేదికగా కూడా ఆమోదించారు. అది కేంద్రానికి పంపారు. కేంద్రంలో పెండింగ్ పెడుతూ వస్తుంది. దాంట్లో కొన్ని లోపాలు చూపిస్తూ ఉన్నది. మైనార్టీలు ఉన్నారని కూడా లోపాలు చూపిస్తుంది. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టత ఇచ్చింది. ఏదైతే మైనార్టీలు ఉన్నారంటున్నారో గుజరాత్ లో కూడా అక్కడ కూడా బీసీలో మైనార్టీలు ఉన్నారు. ఆ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పారు. ఈ అంశాన్ని కూడా తీసుకొచ్చారు. అంటే ఇక్కడ బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్ బిల్లుకు ఇరు పార్టీలు మోకాళ్ళు అడ్డేస్తున్నాయి. ప్రధానంగా కేంద్రంలో బీజేపీకి సంబంధించి కూడా బిల్లు పెండింగ్ పెడుతూ వస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి కూడా దీనిపైన ఎలాంటి ఏదైతే మద్దతు కూడా గట్టే పని చేయట్లేదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ బిల్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మేలు జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా హైకోర్టు కాబట్టి అందుకోసమే వ్యతిరేకిస్తున్నారు. ఏ విధంగా ఇది అమలు కాకుండా చూసుకునేందుకు కూడా ప్లాన్ చేస్తా ఉన్నట్టుగా కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ కేంద్రంలో బిల్లు ఉన్నది కాబట్టి కేంద్ర మంత్రులు కూడా కొనసాగుతున్న ఇక్కడ ఉన్నారు, బీజేపీ మంత్రులు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి ఈ బిల్లు ఆమోదిస్తుంది. అలా చేయట్లేదు. బీసీలకు సంబంధించి కూడా బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేదు అని కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ జడ్జిమెంట్ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ఇక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇక బీజేపీ పైన
ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారా కార్యాచరణకు సంబంధించి? ఎందుకంటే కేంద్రం నుంచి చట్టబద్ధమైన బిల్లు కావాలంటే కేంద్రం నుంచి రావాలి కాబట్టి కేంద్రం నుంచి 6 నెలల పెండింగ్ లో ఉన్నది. ఇంకొకటి అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి మంత్రులు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఎందుకంటే జూమ్కు సంబంధించిన మీటింగ్ లో మాట్లాడుతూ కొన్ని అంశాలు కొన్ని సూచనలు చేశారు ముఖ్యమంత్రి ఎలా జరగాలి, సో ఎన్నికలకు సంబంధించినటువంటి బాధ్యతలు లేకపోతే లోకల్ గ్రౌండ్ లెవెల్లోనే ఉండాలన్నటువంటి సూచనలు చేశారు. ఇప్పుడు పూర్తిగా ఒక రకంగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది, అనుకున్న దానికంటే కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎలా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది? 6 వారాలు దాదాపుగా గ్యాప్, అంటే 4 వారాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టే విధిస్తే పిటిషన్లకి 2 వారాలు ఇచ్చినట్టు మొత్తం ఓవరాల్గా 6 వారాల పాటు క్యాన్సిల్ కాబోతున్నాయి. సో ఒకవేళ ఎలా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా మంత్రులతో ముఖ్యమంత్రి ఎలాంటి అంశాలు ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది? ఏమైనా లీగల్ టీంతో కానీ మరొకసారి ఏమైనా వాళ్ళతో మాట్లాడే అవకాశం, సంప్రదించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ తీర్పును సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, దీనికి సంబంధించిన కార్యాచరణ కావచ్చు, లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. ఈ కేసుకు సంబంధించి ఏమైనా హైకోర్టుకు వెళ్ళాలా లేదంటే కౌంటర్ దాఖలు చేశారు? ఎందుకంటే మొన్న సుప్రీం కోర్టుకు సంబంధించి కూడా ఇక్కడ సాగుతా ఉన్నది కాబట్టి అక్కడే తెలుసుకోవాలని కూడా అక్కడ మొన్న తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు 6 వారాల గడువు ఇక్కడ అంటే 6 వారాల గడువుకు సంబంధించి 4 వారాలు ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయడానికి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ 4 వారాల్లో ఎట్లాంటి కౌంటర్ దాఖలు చేయాలి? అదంటే ఆ పార్టీకి సంబంధించి 4 వారాల తర్వాత ఇది ఒకవేళ జడ్జిమెంట్ వేరేగా వస్తే ఏ విధంగా ముందుకెళ్ళాలి? పార్టీ నుంచి 42% రిజర్వేషన్ పార్టీ నుంచి అమలు చేయాలి, లేదా పాటుగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఇక ఏదైతే గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లు ఉన్నదో దాన్ని ఆమోదం తెలపాలా? ఇక లీగల్ ఒపీనియన్ తో పాటుగా పూర్తి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కావచ్చు, ఇక బీసీలంతా కూడా పిలుస్తా ఉన్నారు. కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇటు అన్ని అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో మంత్రులతో భేటీ అవుతున్నారు. మంత్రులంతా కూడా సీఎం నివాసానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ రోజు నుంచి అంటే ఈ రోజు ఈ తీర్పు తర్వాత కార్యాచరణకు సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి అనే పైన కూడా కాసేపట్లు సమావేశం ఉంటుంది. దాని తర్వాత కూడా మీడియాకి వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. రైట్, చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా దాదాపుగా హైకోర్టు ప్రాంగణం ఎప్పుడు కూడా లాయర్లతోనూ లేకపోతే క్లయింట్లతో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అక్కడ ఒక రకమైనటువంటి గందరగోళం, అంటే రాజకీయ పార్టీలు ప్రాంగణాలు ఎలా ఉంటాయో లేకపోతే అలాంటి ఒక వాతావరణం కనిపించింది. ఎందుకంటే బీసీ సంఘాల నేతలు కానీ ఇటువైపు రాజకీయ పార్టీలకు సంబంధించి, ఎందుకంటే మంత్రులు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ అన్ని కూడా గందరగోళ పరిస్థితులు కొనసాగినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం, అంటే దాదాపుగా ఆగిపోయిన పరిస్థితే కనిపిస్తుంది. సో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఎందుకంటే చాలా కీలకంగా కర్ణాటక నుంచి అభిషేక్ స్వాంగి కానీ లేకపోతే కీలకమైనటువంటి న్యాయ నిపుణుల సలహాతో వాళ్ళు వాదించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే న్యాయ నిపుణులతో సంప్రదింపులు, మానిటరింగ్ ముందు నుంచి చేస్తుంది. ఒకవేళ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సితో పాటుగా పూర్తి స్థాయిలో పెట్టుకుంది, ఖచ్చితంగా జరిగే తీరుతుందని. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా సిద్ధం కావాలని పిలుపునివ్వటం, ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్లో పూర్తి స్థాయిలో అందరికీ మాట్లాడినటువంటి సందర్భాలు. ఇటువైపు మంత్రులకు కానీ లేకపోతే ఎమ్మెల్యేలకు కానీ ఒక ఆదేశాలు స్పష్టంగా ఇచ్చారు. ఇన్ఛార్జీలు గ్రౌండ్ లెవెల్లోనే ఉండాలి, సో మానిటరింగ్ చేయాలి, గెలిచే అభ్యర్థులు స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉండాలి. ఇలాంటి అంశాలు ప్రస్తావించిన తర్వాత ఒక్కసారిగా తీర్పు మారటం అనేది కీలకంగా మారింది. ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఏ కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతుంది? ఇటువైపు బీసీకి సంబంధించినటువంటి సంఘాల ఆర్కెస్ట్రా ఇప్పటికే ఆయన మాట్లాడినటువంటి సందర్భంగా